ఓం శాంతి 20/10/1969 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. బిందువు మరియు సింధువు సాగరం యొక్క స్మృతి ద్వారా సంపూర్ణత. లోపాలను తొలగించుకోవడానికి ఏ విషయం స్మృతి ఉంచుకోవాలి? ఏ రెండు మాటలు స్మృతి ఉంటే సహజంగా సంపూర్ణత వస్తుంది? ఏ విషయం స్మృతిలో ఉంచుకుంటే మనల్ని మనం చాలా ఉన్నతి చేసుకోగలం? ఈ విషయాలన్నీ బాప్దాదా ఇందులో తెలియజేశారు. ఈరోజు ఏ సంఘటనలోకి బాప్దాదా వచ్చారు? ఈరోజు ఈ సంఘటనను ఏమంటారు? ఈరోజు జ్ఞాన సూర్యుడు మరియు సితారాల యొక్క సంఘటన. ప్రతి ఒక్క సితార అనగా నక్షత్రం, ఆత్మ తమ తమ మెరుపును చూపించేవారు. బాప్దాదా ప్రతి ఒక్క సితార యొక్క మెరుపు చూడడానికి వచ్చారు. మీరందరూ బట్టీకి వచ్చారు. ఈ బట్టీలో మిమ్మల్ని మీరు ఏ విధంగా తయారు చేసుకోవటానికి వచ్చారు? ఈ బట్టి నుండి ఎలా తయారై వెళ్ళాలో తెలుసా? ఫరిస్తాగా అన్నారు. ఫరిస్తాగా అవ్వలేదా? ఈ బట్టీలో బ్రాహ్మణులు మరియు ఫరిస్తా అంటే సంపూర్ణత యొక్క ముద్ర వేసుకొని వెళ్ళాలి. ఫరిస్తా ఏ పురుషార్థిగా ఉన్నారు, కానీ సంపూర్ణతలో ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని ఈ బట్టీలో స్వాహ చేయడానికి కూడా వచ్చారు కదా. లోపాలను తొలగించుకోవడానికి ఏ విషయం స్మృతిలో ఉంచుకుంటారు? దీని ద్వారా పూర్తిగా సంపూర్ణత యొక్క ముద్ర వేసుకొని వెళ్తారు. ఈరోజు బాప్దాదా చాలా సహజ విషయం వినిపిస్తూ ఉన్నారు. చాలా సహజాతి సహజమైన విషయం. ఇదే స్మృతి ఉంచుకోవాలి. నేను బిందువును మరియు బాబా కూడా బిందువు. కానీ బాబా బిందువుతో పాటు సింధువు సాగరుడు కూడా. బిందువు మరియు సింధువు ఇది బాబా మరియు పిల్లల పరిచయం. ఈ రెండు మాటలు స్మృతి ఉంటే సహజంగా సంపూర్ణత వస్తుంది. స్కూల్లో పిల్లలను చదివించేటప్పుడు మొట్టమొదట చిన్న పిల్లలకి ఏం నేర్పిస్తారు? మొదట బిందువునే వ్రాయిస్తారు కదా, తర్వాత క్రమంగా అంకెలు నేర్పిస్తారు. అలాగే బిందువు యొక్క స్మృతి ఒకటిలోనే అన్ని విషయాలు వస్తాయి. ఒక్కరి స్మృతి మరియు ఏకర స్థితి, ఒకే మతం మరియు ఒక్కరి కర్తవ్యంలో సహాయకారి. ఇలా ఒకటి అనే విషయమే స్మృతి ఉంచుకుంటే మిమ్మల్ని మీరు చాలా ఉన్నతి చేసుకోగలరు. కేవలము బిందువు మరియు ఒకటి అంతే. విస్తారంలోకి వెళ్ళవలసిన అవసరం ఉండదు. కేవలం సేవ కోసం విస్తారంలోకి వెళ్ళాలి. ఒకవేళ సేవ లేకపోతే బిందువు మరియు ఒకటి అయిపోవాలి. దీని కొరకు మీ బుద్ధిని నడిపించాల్సిన అవసరం లేదు. కేవలం ఈ విషయాలు స్మృతి ఉంచుకుంటే సహజ సఫలత పొందుతారు. ఇది సహజమా లేక కష్టమా? సహజ మార్గమే, కానీ సహజాన్ని ఎందువలన కష్టం చేసుకుంటారు? సంస్కారం బాబా అన్నారు. ఈ సంస్కారం కూడా ఎందుకు ఉత్పన్నం అవుతుంది? మీ విస్మృతి, మీ మరుపు ఈ అన్ని విషయాలను ఉత్పన్నం చేస్తుంది. వెనుకటి సంస్కారాలైనా, వెనుకటి కర్మబంధన అయినా, వర్తమానంలో జరుగుతున్న పొరపాట్లు, వీటన్నింటికీ మూల కారణం మీ విస్మృతియే, మీ మరుపే. మీ విస్మృతి కారణంగా ఈ వ్యర్థ విషయాలన్నీ సహజాన్ని కష్టంగా చేస్తున్నాయి. స్మృతిలో ఉంటే ఏమవుతుంది? ఏ లక్ష్యం పెట్టుకొని వచ్చారు? విస్మృతిని పూర్తిగా తొలగించుకొని మరుపును సంపూర్ణ స్మృతి స్వరూపులుగా అవ్వాలి. విస్మృతి ఉంటే చాలా విఘ్నం అవుతుంది. స్మృతి ఉంటే సహజంగా మరియు సంపూర్ణత ఉంటుంది. ఏ విషయాలైతే వినిపించానో ఆ స్మృతిని గట్టిగా చేసుకుంటే విస్మృతి తనంతట తానే పారిపోతుంది. మీరు స్మృతినే వదలకపోతే విస్మృతి ఎక్కడి నుండి వస్తుంది? సూర్యాస్తమయమైనప్పుడే చీకటి వస్తుంది. సూర్యాస్తమయమే కాకపోతే చీకటి ఎలా వస్తుంది? అలాగే స్మృతి గుర్తు అనే సూర్యుడు సదా స్థిరంగా ఉంటే మరుపు అనేటటువంటి అంధకారం రాదు. అలౌకిక వ్యాయామం గురించి తెలుసా? అక్కడ వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉండడంతో పాటు శక్తిశాలిగా కూడా ఉంటారు. అలాగే
ఈ అలౌకిక వ్యాయామం ఎవరు ఎంత చేస్తారో అంత ఆరోగ్యంగా, అంటే మాయ యొక్క వ్యాధి రాదు, మరియు శక్తి స్వరూపులుగా కూడా ఉంటారు. ఎంతెంత ఈ అలౌకిక బుద్ధి యొక్క వ్యాయామం చేస్తారో అంతగానే ఏదైతే తయారయ్యే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని పొందగలరు. వ్యాయామంలో డ్రిల్ మాస్టర్ ఎలా చెప్తే అలా చేతులు కాళ్ళు కదుపుతారు కదా, ఇక్కడ కూడా ఒకవేళ అందరికీ ఒక్క సెకండ్లో ఈ సాకారి నుండి నిరాకారి అవ్వండి అంటే అవ్వగలరా? పరంధామంలో మీ ఆత్మను ఉంచగలరా? ఎలా అయితే స్థూల శరీరం యొక్క చేతిని కాలును వెంటనే సలహా ప్రమాణంగా వ్యాయామంలో కదుపుతారో, అలాగే ఒక్క సెకండ్లో సాకారి నుండి నిరాకారి అయ్యే అభ్యాసం ఉందా? సాకారి నుండి నిరాకారి అవ్వడంలో ఎంత సమయం పడుతుంది? మీ అసలైన స్వరూపమే అది అయితే ఒక్క సెకండ్లో ఎందుకు స్థితులు అవ్వలేకపోతున్నారు? ఇప్పటి వరకు కర్మ బంధనం ఉందా? ఇప్పటి వరకు కర్మ బంధనం అనే మాటే అంటారా? ఎప్పటి వరకు అయితే ఈ పాత శరీరం వదలరో అప్పటి వరకు ఈ కర్మ బంధనం అనేది వింటూ ఉంటారు. ఈ క్లాస్లో ప్రశ్నకు జవాబు చెప్పేవారు ఎవరు? చాలా పేర్లు చెప్పారు. మరలా ప్రశ్న జవాబుకు అతీతంగా వెళ్ళేవారెవరు? బట్టీలో పరిశీలించే శక్తి వస్తుంది. ప్రతి ఒక్కరూ మేము సంపూర్ణంగా వెళ్తాము అని ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఇప్పుడు అవ్వగలరా లేక అంతిమంలో అవుతారా? ఇప్పుడు అవ్వగలం బాబా అన్నారు. అయితే ఇక అంతిమం వరకు ఉండి ఏం చేస్తారు? ప్రజలను తయారు చేస్తాం బాబా అన్నారు. స్వయం రాజా మరియు కిరీటధారి అవుతారు మరియు ఇతరులను ప్రజలుగా చేసుకుంటారు. మీ సమానంగా కూడా చెయ్యాలి, ప్రజలను కూడా తయారు చెయ్యాలి. ప్రజలు లేకుండా రాజ్యం ఎవరిపై చేస్తారు? ఇక్కడ ఉన్న సితారలందరూ సంపూర్ణంగా అయ్యే పాట్నా వెళ్తాము అని భావించండి. మేము సంపూర్ణంగా అవుతాము మరియు ఇతరులను తయారు చేస్తామనే ఉత్సాహము మరియు నిశ్చయం ప్రతి ఒక్కరికి తప్పక ఉండాలి. ఇవే ఉత్సాహ ఉల్లాసాలు స్థిరంగా ఉంటే తప్పకుండా లక్ష్యాన్ని పొందుతారు. మరియు బాప్దాదాకి నిశ్చయం ఉంది, ఇలా సంపూర్ణమైన వారే యజ్ఞ కుండము నుండి బయటకు వస్తారు అని. కుండం యొక్క స్మృతి చిహ్నం చూసారా? ఏవైతే స్థానాలు ఉన్నాయో అవన్నీ యజ్ఞాలే. అయినప్పటికీ యజ్ఞ కుండానికి చాలా గొప్పతనం ఉంటుంది. గంగా మరియు యమున రెండు నదులకు చాలా గొప్పతనం ఉంటుంది, కానీ రెండింటి సంగమానికి ఎక్కువ గొప్పతనం ఉంటుంది. అక్కడ స్నానం చేయడం శ్రేష్టంగా భావిస్తారు. గంగా యమునలు అయితే చాలా స్థానాలలో ఉంటాయి, కానీ విశేషంగా సంగమంలో స్నానం చేయడానికి ఎందుకు వెళ్తారు? దాని విశేష గొప్పతనం ఏమిటి? సంగమం యొక్క గొప్పతనం మంచిగా తెలుసు కదా. ఎలా అయితే విశేష స్థానాలకు విశేష గొప్పతనం ఉంటుందో అలాగే మధువనం బట్టి కూడా గొప్పతనం ఉంటుంది. ఈ బట్టి నుండి సంపూర్ణత అనే కానుక బాబా నుండి లభిస్తుంది. ఈ కలయిక అంటే సంగమం యొక్క విశేష సౌభాగ్యం పిల్లలకు లభిస్తుంది. ఈ కలయికయే సంపూర్ణత యొక్క బహుమతి రూపంలో లభించింది. ఈ మిలనానికి సంగమం యొక్క స్మృతి చిహ్నం తయారైంది. ఈ కలయికయే సంపూర్ణత యొక్క బహుమతి. బట్టి నుండి సంపూర్ణత యొక్క ముద్ర లేక గుర్తు వేయించుకొనే వెళ్ళాలి. కానీ దానితో పాటు ఈ బట్టీలో లెక్క చేయడం కూడా మంచిగా నేర్చుకోవాలి. అక్కడక్కడ లెక్క పూర్తిగా చేయడం లేని కారణంగా ఎక్కడ ప్లస్ ఉండాలో అక్కడ మైనస్, ఎక్కడ మైనస్ ఉండాలో అక్కడ ఇంకొకటి అలా చేస్తున్నారు. ఎక్కడ ఏ విషయంలో కలపాలి మరియు తీసేయాలి అనే లెక్క కూడా పూర్తిగా నేర్చుకోవాలి. ఎక్కడ తీసివేయాలో అక్కడ కలుపుతున్నారు, అందువలననే స్థితి అలా అవుతోంది. ప్రవృత్తిలో ఉంటున్న కారణంగా ఎక్కడ కలపకూడదో అక్కడ కలుపుతున్నారు, ఎక్కడ తీసివేయకూడదో అక్కడ తీసేస్తూ ఉన్నారు. ఈ చిన్న లెక్క పెద్ద సమస్య రూపం అవుతుంది. అందువలన కుటుంబంలో ఉంటూ కూడా ఏమి తెంచాలి, ఏమి జోడించాలి అనేది కూడా పూర్తిగా నేర్చుకోవాలి. జోడించాలి కానీ ఎంతవరకు మరియు ఏ రూపంలో అనేది రావాలి.
మిమ్మల్ని బట్టీకి పిలిపించారు అంటే మీ కార్యం ఏమిటో చెప్పటానికే. చదువు యొక్క ఏ ఏ సబ్జెక్టుల యొక్క నంబర్కు పరిపక్వంగా అవ్వాలి అనేది చెప్పాలి కదా. ఒకటి అలౌకిక ఈశ్వరీయ వ్యాయామము, మరి రెండు లెక్క చేయడం నేర్చుకోవాలి. ఈ రెండు బట్టీలో నేర్చుకోండి. ఈ రెండు విషయాలలో సంపూర్ణమైపోతే సంపూర్ణంగా అయ్యే వెళ్తారు. స్వయం అయితే తయారైపోతారు, కానీ ఇతరులను తయారు చేసే కార్యం మిగిలి ఉంటుంది. ఆ కార్యం కొరకే వెళ్ళవలసి ఉంటుంది. సంబంధము కారణంగా వెళ్ళకూడదు, సేవార్థం వెళ్ళాలి. వెళ్ళడం కూడా సేవ కొరకే. ఎక్కడున్నా కానీ మిమ్మల్ని మీరు ఇలా భావించి నడిస్తే మీ స్థితి అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. బాప్ దాదా సేవ నిమిత్తం వస్తూ వెళ్తూ ఉంటారు కదా, అలా అనిపిస్తుంది. మీరందరూ కూడా కేవలం సేవ కోసం నిమిత్తంగా వెళ్ళాలి మరియు సేవలో సఫలత పొంది మరలా సన్ముఖంగా రావాలి. అవ్యక్త వతనం నుండి వర్తమాన సమయంలో బాప్దాదా పిల్లలకు ఏమి మంత్రం ఇస్తున్నారు? త్వరగా వెళ్ళండి, త్వరగా రండి, గో సూన్ కమ్ సూన్. సేవ కోసం వెళ్ళి మరలా సహయోగి అయ్యి త్వరగా రండి, మరలా వెళ్ళండి. ఎప్పుడైతే ఇక్కడికి త్వరగా వెళ్ళడము త్వరగా రావడం చేస్తారో అప్పుడు బుద్ధి ద్వారా కూడా త్వరగా అవ్వగలరు. బుద్ధి యొక్క వ్యాయామం కూడా త్వరగా వెళ్ళడం త్వరగా రావడమే కదా. ఈ స్థూల మంత్రం స్మృతి ఉంచుకున్నప్పుడే ఈ స్థితి ఉంటుంది. ఈ మంత్రంతో ఆ మంత్రానికి సంబంధం ఉంది. అందువలననే ఈ యజ్ఞకుండానికి గొప్పతనం ఉంది అని చెప్పాను. ఇక్కడ మీకు బహుమతి రూపంలో లభిస్తుంది, అక్కడ పురుషార్థ రూపంలో లభిస్తుంది. అంటే యజ్ఞకుండానికి విశేష గొప్పతనం ఉంది కదా. ఇక్కడ వరదానము, అక్కడ శ్రమ ఉంటుంది. వరదానం లభిస్తున్నప్పుడు ఇక శ్రమ ఎందుకు చేస్తున్నారు? ఇంద్రుడి సింహాసనం తీసుకున్నారు కదా, లేక తీసుకుంటున్నారా? ఇప్పుడు నిశ్చయం యొక్క భాష మాట్లాడాలి. ఇక్కడ ధరిస్తాము అనేది కూడా సంపూర్ణ నిశ్చయం యొక్క భాష కాదు. ధరించాము మరియు ధరించే తీరుతాము అనాలి. నిశ్చయ బుద్ధి విజయంతి. ఒకవేళ మీలో అవుతాము లేదు అనే సంశయం ఉంటే తయారు కాలేరు. అందువలన స్థితి మారితే భాష కూడా మారుతుంది. యజ్ఞకుండం నుండి మాట్లాడడం కూడా నేర్చుకొని వెళ్ళండి. ఉదాహరణ మూర్తిగా అయ్యి వెళ్ళాలి. మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఆకర్షితమయ్యి యజ్ఞకుండంలో స్వాహ అవ్వాలి. బాప్ దాదా ప్రతి ఒక్కరి చిత్రము ద్వారా అదృష్టము మరియు పురుషార్థం చూస్తున్నారు. ఎంతవరకు తమ అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు అని. మీరు కూడా ఎప్పుడైనా ఎవరినైనా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి చిత్రము ద్వారా వారి పురుషార్థము, వారి పురుషార్థంలో విశేష గుణాలు ఏవైతే ఉన్నాయో అవే చూడాలి. ప్రతి ఒక్కరి పురుషార్థంలో విశేష గుణాలు తప్పక ఉంటాయి. గుణము మరియు ఈర్ష్య. గుణాలు చూడకపోతే ఈర్ష్య వస్తుంది. ప్రతి ఒక్కరి గుణాలను చూస్తూ ఈర్ష్య సమాప్తం అయిపోతుంది. పాట్నా నివాసీలు అతి స్నేహిలు మరియు అతి ప్రియమైన వారు. ఒకరికొకరు స్నేహిగా ఉంటారు. ఆ విధమైన స్నేహి పిల్లలతో బాప్ దాదాకు కూడా అతి స్నేహం ఉంటుంది. స్నేహమే సమీపంగా తీసుకొస్తుంది. ఎంత స్నేహియో అంత సమీపం కనుక పాట్నా నివాసీలు ఒకరికొకరు స్నేహిలు. ఈ విధమైన స్నేహి పిల్లలు ఇప్పుడు మరియు భవిష్యత్తులో కూడా సమీపంగా వస్తారు. విశేష స్నేహిలు. అందువలన ఈరోజు విశేషంగా 2 బిందువులు పెడుతున్నారు. అతీతమైనవి, లౌకిక బిందువులు కాదు. 2 బిందువులు ఏమిటి? ఒకటి నిరాకారి, రెండవది అతీతంగా ఉండే స్థితి. ఈ 2 బిందువులు ప్రతి ఒక్కరి మస్తకంలో అవినాశి స్థితి కోసం అవినాశి రూపంలో పెడుతున్నారు. అవినాశి తిలకం సదా స్థిరంగా ఉంటుందా? తిలకాన్ని సౌభాగ్యానికి గుర్తు అంటారు. ఈ తిలకాన్ని సదా స్థిరంగా ఉంచుకోవటానికి ప్రయత్నించాలి. ఎంతెంత పరిపక్వంగా అవుతారో అంతంత పదవి పొందుతారు. ప్రతి ఒక్కరు మేమే మొదటి నెంబరు అని భావించండి.
ఒకవేళ ప్రతి ఒక్కరూ మొదటి నెంబర్ అయిపోతే రెండవ నంబర్లోకి ఎవరు వస్తారు? బాబా క్లాస్లో ఎప్పుడు నెంబర్ తీయరు, టీచర్ కూడా మొదటి నంబరే, విద్యార్థి కూడా మొదటి నంబరే. కనుక ఒక్కొక్కరు నెంబర్ వన్. ఈ విధమైన క్లాస్ యొక్క చిత్రం మధువనంలో ఉండాలి. మంచిది. ఓం శాంతి.